చూస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు అయితే ఈ ఎన్నికల్లో ఎక్కడికి పోయినా తాను ఈ 5 సంవత్సరాల కాలంలో ఏం చేశాను, 2014 నుంచి 19 వరకు కానీ అంతకు ముందు కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు, ఆయన ఏం చేయలేదు, ఆయన హామీలను ఎట్లా తుంగలో దొక్కాడు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల్లో 99% హామీలను ఎట్లా అమలుపరచగలిగాం, తర్వాత భవిష్యత్తులో ఏమేం చేయాలనేది స్పష్టంగా సూటిగా రాష్ట్ర వ్యాప్తంగా జనానికి సందేశం ఇస్తున్నాడు. వివిధ బహిరంగ సభల్లో అదే చేస్తా ఉన్నాడు. ఎక్కడా డీవియేషన్ కావడంలా, ప్రతిపక్ష నాయకులను వ్యక్తిగతమైన దూషణలు కానీ ఇట్లాంటివి ఎక్కడా చేయడంలే, కేవలం పాలన గురించే పరిపాలన గురించే చెప్తా ఉన్నాడు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ ఏ పద్ధతుల్లో ప్రచారం కొనసాగిస్తుందో మనం స్పష్టంగా చూస్తున్నాం. మొత్తం ఏ ప్రాంతానికి పోయినా సరే అక్కడ లోకల్ నాయకత్వాన్ని విమర్శించడం, తర్వాత ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఏకవచనంతో, తర్వాత రాజకీయాల్లో ఉపయోగించరాని భాషతో సైకో అనడం కానీ, హూ కిల్డ్ బాబాయ్ అనడం కానీ, తర్వాత గంజాయి అనడం కానీ, మొత్తం వ్యక్తిగత దూషణలకే ఆయన పరిమితమై రాజకీయాల్లో ఒక స్థాయిని తగ్గించుకొని ఆయన ప్రచారం చేస్తున్నాడు. అంత సీనియర్ నాయకుడు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఇది ఇంకా అమల్లోకి రాని చట్టం. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఈ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఈ ప్రభుత్వం ఏదో కొత్తగా తెస్తున్నది కాదు. అనేక సంవత్సరాలలో భారతదేశం వ్యవసాయక దేశం, ముఖ్యంగా భారతదేశంలో దాదాపు 66% సివిల్ లిటిగేషన్ ఉన్నాయి. భూ సమస్యల్లో ప్రపంచంలో ఏ దేశంలో ఎక్కువ ఉన్నాయంటే మన భారతదేశం స్థానం 154 స్థానంలో ఉన్నాం. అదేవిధంగా 66% సివిల్ తగాదాలు భారతదేశంలో ఉన్నాయి. ఇవన్నీ తగ్గించి తద్వారా అభివృద్ధి ఈ భారతదేశాన్ని ముందుకు తీసుకువెళ్ళకపోవడం, తర్వాత ఈ భూ వివాదాలను పరిష్కరించడానికి అనేక సంవత్సరాల నుంచి కృషి జరుగుతుంది. ఆ నేపథ్యంలోనే దాదాపు 50 సంవత్సరాలుగా ఈ కృషి జరుగుతుంటే డీసీ వాద్వా కమిషన్, ఇప్పుడు రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు డీసీ వాద్వాను అనే ఓ ప్రొఫెసర్ని ఏకసభ్య కమిషన్ చైర్మన్గా చేయడం, ఆయన 1989లో మొట్టమొదటిసారిగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వస్తే బాగుంటుందని చెప్పి ఒక మోడల్ యాక్ట్ను ఒకటి తయారు చేసి పంపించడం జరిగింది. తర్వాత కాలక్రమేణా 2008లో 2011లో ఇట్లా వివిధ సందర్భాల్లో దీన్ని ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేశారు. కానీ అయితే మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్లానింగ్ కమిషన్ అనేది రూపాంతరం చెంది నీతి ఆయోగ్గా మారిన తర్వాత 2019లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి మోడల్ యాక్ట్ తయారు చేసి, అంటే వాళ్ళు కూడా చాలా కసరత్తు చేసిన తర్వాత వివిధ చట్టాలను ఈ భారతదేశంలో పరిశీలించిన తర్వాత వీటిని సమగ్రంగా చర్చించి ఒక మోడల్ యాక్ట్ తయారు చేసి అన్ని రాష్ట్రాలకు పంపించి 2025 లోపల దీన్ని అమలు చేయండి, ఈ చట్టం ద్వారా అనేక సమస్యలు పరిష్కారం అవుతాయి అని చెప్పి పంపించడం జరిగింది. పంపిస్తే తదనుగుణంగానే ఆంధ్రప్రదేశ్లో కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టడం, అసెంబ్లీలో కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మాట్లాడిన పయ్యావల్ కేసు కానీ మరొకరు కానీ ఇది చాలా మంచి చట్టము, ఇది సాహసోపేతమైన నిర్ణయం, దీన్ని మేము ఆహ్వానిస్తున్నామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒకసారి అసెంబ్లీ నుంచి కేంద్ర ప్రభుత్వానికి పంపించిన తర్వాత మళ్ళీ కొన్ని దీంట్లో కొర్రీలు వేసి మళ్ళీ ఎన్నిక పంపిస్తే మళ్ళీ సుదీర్ఘంగా అసెంబ్లీలో చర్చించి ఆ కొర్రీలన్నిటికీ సమాధానం చెప్తూ కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్టుకు ఆమోద ముద్ర తెలపడం. తర్వాత వచ్చిన కాలంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ యాక్ట్ను ఇంప్లిమెంట్ చేసే ముందు సమగ్ర భూ సర్వే చేయాలా, ఎందుకంటే 100 సంవత్సరాల క్రితం జరిగింది సర్వే, బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు సర్వే జరిగింది కాబట్టి ఈ సమగ్ర భూ సర్వే చేస్తేనే
ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయడానికి తగిన అవకాశాలు ఉంటాయి సంపూర్ణంగా అనే ఉద్దేశంతో సమగ్ర భూ సర్వేకి పిలుపిచ్చింది. దాదాపు 17,000 గ్రామాల్లో ఉంటే 16,000 గ్రామాల్లో భూ సర్వే కంప్లీట్ అయింది. అనేక గ్రామాలు అంటే ఈ సర్వే ద్వారా ఏంటంటే మనం భారతదేశ జనాభా మన స్వాతంత్రం వచ్చినప్పుడు 30 కోట్లు ఉంటే ఇవాళ 140 కోట్లు జనాభా అయితే పెరిగింది, కానీ ఆస్తి ఎక్కడా పెరగలే. ఆస్తి పెరిగినప్పుడు ఆ ఆస్తిలో పార్టిషన్స్ జరగడము, కొనుగోళ్లు అమ్మకాలు జరగడం ఇట్లాంటి చాలా ఉండడం మూలాన పాత పద్ధతుల్లో గొలుసుల ద్వారా దీన్ని విస్తీర్ణాన్ని నిర్ణయించిన సందర్భంలో, సరిహద్దులు వేసిన సందర్భంలో ఇప్పుడు మరోసారి సమగ్ర భూ సర్వే జరగకపోతే ఇది కంప్లీట్గా మనం దీన్ని పరిష్కరించలేమనే ఉద్దేశంతో అత్యంత ఆధునికమైన రోవర్ సిస్టమ్స్తో డిజిటలైజేషన్ మోడ్తో 11,000 మంది సర్వేయర్లను నియమించి ఈ రాష్ట్రంలో వాళ్ళకి తర్ఫీదు ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి ఈ సర్వే చేయడం జరిగింది. 6,000 గ్రామాల్లో దాదాపు 6,000 గ్రామాల్లో చిన్న చిన్న వివాదాలు వచ్చాయి. ఆ చిన్న వివాదాలను అధికారులే పరిష్కరించగలిగారు. పెద్ద పెద్ద వివాదాలు ఉన్నవి మరోసారి కూడా దీంట్లో సర్వే కండక్ట్ చేస్తామన్నారు. పోనీ ఈ సర్వే ఏకపక్షంగా అధికారులు పోయి అక్కడికి చేయలే. ఆ గ్రామంలో ఎక్కడైతే సర్వే జరుగుతుందో ఆ గ్రామంలోని ఆ భూమికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళను, ఆ గ్రామ పెద్దలను అందరినీ రమ్మని చెప్పి వాళ్ళ ముందరనే ఈ సర్వే చేపట్టడం జరిగింది. ఈ విధంగా ఈ 6,000 గ్రామాల్లో ఈ భూ సర్వే సక్సెస్ అయిన తర్వాత చిన్న చిన్న వివాదాలు ఏమన్నా ఉంటే పరిష్కరించబడిన తర్వాత మరో కొన్ని గ్రామాల్లో మిగతా గ్రామాల్లో చేయాలని ఉంది. అందులోనే దీనిపైన అపోహలు వచ్చాయి చాలా మందికి. న్యాయవాదులు దీనిపైన ఆందోళన చేసి మేము కోర్టులో ఈ చట్టానికి వ్యతిరేకంగా ఛాలెంజ్ చేశారు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ రూపంలో. అప్పుడు స్పష్టంగా ప్రభుత్వం తరఫున హామీ ఇవ్వడం జరిగింది అడ్వకేట్ జనరల్ గారు, ఈ యాక్ట్ను మేము ఇప్పుడే ఇంప్లిమెంట్ చేయడం లేదు. ఇది 17,000 గ్రామాల్లో భూ సర్వే అయిన తర్వాత దీన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తాము. రెండోది విధి విధానాలు, అంటే ఇంతవరకు రూల్స్ మేము ఫ్రేమ్ చేయలేదు. ఈ చట్టంలో రూల్స్ ఫ్రేమ్ చేయకుండా అంటే దీన్ని తుది రూపం రాదు కాబట్టి రూల్స్ ఇంకా మేము ఫ్రేమ్ చేయలే. ఫ్రేమ్ చేసిన తర్వాత దీని గురించి ఆలోచిస్తాం. మరోసారి న్యాయవాదుల బృందం అంతా మినిస్టర్ ధర్మాన ప్రసాదరావును గెలిస్తే కూడా స్పష్టంగా చెప్పారు, మీ అభ్యంతరాలు ఏవైనా ఉంటే ఇవ్వండి. ఎందుకంటే భారత రాజ్యాంగం రాసిన తర్వాత దానికి 106 అమెండ్మెంట్స్ చేశారు ఇంతవరకు. ఎందుకంటే ఏ కొత్త చట్టమైనా ఎక్కడో ఒక దగ్గర గ్రే ఏరియాస్ ఉంటాయి, అవన్నీ పరిష్కరించుకుంటా అమెండ్మెంట్ చేసుకుంటా పోవడం అనేది జరుగుతుంది. కాబట్టి దీనికి కూడా మీకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే సూచనలు సలహాలు ఇవ్వండి, దాని మేరకు మేము రూల్స్లో మారుస్తాం, అవసరమైతే అమెండ్మెంట్స్ చేస్తామని చెప్పి ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. కాబట్టి ఇప్పటికీ అమల్లో పెట్టలే. ఈ అమల్లో పెట్టకపోతే దీనిపైన దుష్ప్రచారం చేయడానికి రకరకాలుగా వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏది ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్టుకు రిజిస్ట్రేషన్ యాక్టుకు సంబంధమే లేదు, కానీ రిజిస్ట్రేషన్ యాక్టును ముందుకు తీసుకొని వచ్చి అసలు పివి రమేష్ అనే ఐఏఎస్ ఆఫీసర్తో 36 సంవత్సరాల సర్వీస్ అనే ఉందని చెప్పుకునే వ్యక్తితో ఆయనే తప్పుడు ట్వీట్స్ పెట్టి అబాసుపాలైన సంగతి మనం చూసాం. ఏం చెప్పాడు? పైన హెడ్డింగ్లోనే ట్విట్టర్లోనే నేనే ఏపీ ల్యాండ్ టైటిలింగ్ బాధితుడిని. అసలు ఏపీ ల్యాండ్ టైటిలింగ్కి మీ తల్లిదండ్రులు చనిపోతే నువ్వు మ్యూటేషన్ చేయమని కోరితే అధికారులు తిరస్కరించినారని ఓవైపు చెప్తూనే మళ్ళీ ల్యాండ్ టైటిలింగ్ అమల్లో రాని ల్యాండ్ టైటిలింగ్ యాక్టు ఎట్లా బాధ్యత వహిస్తుందో ఆయన స్పష్టంగా చెప్పలే. తర్వాత మరింత శోధిస్తే అర్థమైంది ఏంటంటే హైకోర్టులో రిట్ పిటిషన్స్ పెండింగ్ ఉన్నాయి ఆయన మ్యూటేషన్ జరగకపోవడానికి కూడా కారణం. వాళ్ళు 3 అన్నదమ్ములు అయితే తర్వాత వీళ్ళ భూమికి వీళ్ళ ఫాదర్ పివి రమేష్ గారి తండ్రి అక్కడ మరో ప్రైవేటు వ్యక్తిది కొంత భూమిని కబ్జా చేయడం, ప్రభుత్వ భూమిని కబ్జా చేయడం, దాన్ని ఎంక్రోచ్మెంట్స్లో ఉండడం వల్ల
ఇది మ్యూటేషన్ చేయలేమని అధికారులు చెప్పారు. మరోసారి CCLA ద్వారా ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా అక్కడ అధికారులు మీరు ఫిష్ పాండ్స్ ఉన్నాయి కాబట్టి మీ భూమి ఎక్కడెక్కడ ఉందో మీరు కూడా రండి, మీ సమక్షంలోనే కొలుస్తామంటే ఈయన అటెండ్ కాలే. దీన్ని ఒక పెద్ద ఇష్యూ చేశారు ఈ రాష్ట్రంలో. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు దీనికి సంబంధం లేని సందర్భంలో ఇట్లాంటి ఇవి. తర్వాత జగన్ గారు మీ భూములు లాక్కొని వెళ్ళిపోతున్నారని చెప్తున్నారు. ఇవాళ మనం అడ్వర్టైజ్మెంట్లు చూసాం అన్ని పేపర్లలో. అసలు అడ్వర్టైజ్మెంట్ చూసిన తర్వాత భూములు ఎలా లాక్కుంటారు? ఇది ఒక ప్రజల్లో భయాందోళనలు కలిగించి, ఎందుకంటే ఎవరికైనా కానీ ఆస్తిపైన భారతదేశంలో ముఖ్యంగా అందరికీ మమకారం ఉంటుంది. అది దాన్ని సాకుగా చేసుకొని ప్రజల్లో ఆందోళన కలిగించే విధంగా ఎలాంటి ఆధారాలు లేకుండా జగన్ గారు భూమి లాక్కుంటారు. మరోసారి మీరు మోసపోవద్దండి. పోన్లే ఏవైనా దాఖలాలు ఏం చూపిలే ఎక్కడ ఇవి అని. ఇది చూడండి, మీ భూమి మీది కాదు. ఏవో తోడేళ్లు ఇవన్నీ వేసి జగన్ దుర్మార్గ చట్టంతో మీ దస్తావేజులు మీకు ఇవ్వరని, అధికారం డబ్బు కండబలం ఉంటే ఏ భూమినైనా కొట్టేయచ్చు, సరైన కాగితాలు లేవని యజమానులనే జైల్లో పెట్టచ్చు. ఇది దీనికి చెప్పాలా రామోజీరావు గారు, చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళంతా సమాధానం చెప్పాలా. మీకేమైనా మీరు రిజిస్ట్రేషన్లు అయితే మీకు దస్తావేజులు ఇవ్వలేదా, డాక్యుమెంట్లు ఇవ్వలేదా? ఎక్కడైనా అధికారము డబ్బు లేకపోతే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మీ భూములు ఏమైనా లాక్కున్న సంఘటనలు ఉన్నాయా? ఉదాహరణ చూపించండి. లేనిపోని ఇవి ఎలా చేస్తారు? అదేవిధంగా మీ వారసుల్ని అధికారులే నిర్ణయిస్తారు. వారసుల్ని అధికారులు ఎట్లా నిర్ణయిస్తారు? అప్పటి కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో కూడా ఉంది. తర్వాత సివిల్ కోర్టుకు జ్యూరిడిక్షన్ ఉంది, వారసత్వం కానీ లేకపోతే భాగ పరిష్కారాలు కానీ ఇవన్నీ కూడా సివిల్ కోర్టుకే జ్యూరిడిక్షన్ ఉంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అథారిటీకి ఎలాంటి సంబంధం లేదు. అది ఒక ఇది. తర్వాత తాతల నాటి భూములైన నేతల దయ ఉండాల్సిందే అనేది ఇది చాలా దుర్మార్గమైంది. ఎక్కడైనా వాళ్ళ తాతల నాటివి కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన భూములు కానీ ఎక్కడైనా వీళ్ళు ఏమైనా ఈ ప్రభుత్వంలో కానీ ఎవరైనా ఆక్యుపై చేశారా? ఇది కేవలం ఎందుకంటే రెవెన్యూ వ్యవస్థ అప్పుడు ఉంది, భవిష్యత్తులో కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత కూడా అదే రెవెన్యూ వ్యవస్థ ఉంటుంది. ఆ రోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత రెవెన్యూ వ్యవస్థ అవినీతిమయమైపోతుంది. ఈరోజు అవినీతే లేదనడము ఇట్లాంటివి ఏమైనా జరుగుతున్నాయా? పోన్లే, ఇంతకుముందు మీ పరిపాలనలో మీరు అధికారంలో ఉన్నారు, మీరు ఎన్ని భూములు లాక్కున్నారో ఇప్పుడు స్పష్టంగా జనాలకు చెప్పాలా. ఇవి ప్రధానంగా ఇది చేయాల. తర్వాత ఈ ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ నుంచి న్యాయం కోసం స్థానిక కోర్టులకు పోలేరని ఇవి ఊరికనే కేవలం దుష్ప్రచారం చేయడానికి ఇలాంటి దుర్మార్గమైన ఇవి చేస్తున్నారు. వీళ్ళు అభివృద్ధి గురించి చెప్పడంలా. యాక్చువల్గా ఈ ప్రధానమైన చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజల ఆస్తుల హక్కులను రక్షించడం, ఆస్తులకు పూర్తి భద్రత కల్పించడం, అదేవిధంగా భూముల స్వచ్ఛీకరణ అంటే రికార్డులన్నింటినీ స్వచ్ఛీకరణ చేయడం. ఆ చట్టం వస్తే కూడా నష్టం కలిగితే పూర్తి గ్యారంటీ ఇచ్చే చట్టం అది ప్రభుత్వమే ఇస్తుంది. ఏదైనా నష్టపోతే ఇన్సూరెన్స్ కూడా ఇస్తుంది. తర్వాత ఇప్పుడుండే భూ వివాదాలు, తర్వాత సర్వే నెంబర్ల సమస్యలు, సరిహద్దు సమస్యల పరిష్కారం, వీటన్నిటి కూడా అది ఆ యాక్ట్ ఒక ఇదిగా ఉంటుంది. దీనివల్ల భూ కబ్జాలు జరగవు, శాశ్వత హక్కులు లభిస్తాయి. ఇప్పటికీ లోన్స్ వస్తాయి. తర్వాత ప్రభుత్వ పెట్టుబడి సాయం కానీ ఇట్లాంటివన్నీ కూడా టైటిల్ క్లియర్గానే ఉంటే వస్తాయి. ఇవాళ అనుభవంలో అనేక మంది రైతులు ఉన్న భూములకు కూడా వాళ్ళకి రికార్డులు సరిగా లేక ప్రభుత్వం నుంచి సాయం పొందలేని పరిస్థితిలో ఉన్నారు. తర్వాత ఈ ROR యాక్ట్ ద్వారా కూడా కేవలం రికార్డు మాత్రమే ఉంటుంది, దానికి టైటిల్ గ్యారెంటీ ఉండదు.
తర్వాత ఈ రాష్ట్రంలో 124 చట్టాలు ఉన్నాయి, రెవెన్యూ చట్టాలు. ఇన్ని చట్టాల బదులు ఒక యాక్టును తీసుకొని వచ్చి వీటన్నిటినీ పరిష్కారం చేద్దామనే కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ ద్వారా వచ్చిన యాక్టును దృష్టిలో పెట్టుకుని ఇక్కడ కూడా తయారు చేస్తే, ఇంకా అమలులోకి రాకపోతే ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారు. ఎప్పుడైనా మనం చూసాం జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అసైన్డ్ భూముల వ్యవహారం చూసాం. ఎన్నో ఏళ్ల తరబడి అసైన్డ్ భూములకు భద్రత లేక ఎవరు ఏ గవర్నమెంట్ వస్తే మా అసైన్మెంట్ లాక్కొని వేరే వాళ్ళ పార్టీలతో రాస్తారో అనే ఆందోళనలో ఉన్న రైతులకు, అసైన్మెంట్దారులకు భరోసా ఇచ్చి వాళ్ళందరికీ అసైన్మెంట్ ల్యాండ్స్ పైన హక్కు కల్పించడం అనేది దాదాపు 29 లక్షల ఎకరాలకు చేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. అదేవిధంగా చుక్కల భూముల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాం. డాట్ ల్యాండ్స్ సిస్టమ్, డాట్స్ లేకుండా చేసేసి వాళ్ళకి హక్కులు కల్పించడం. తర్వాత 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం. ఇలాంటివి చారిత్రాత్మకమైన పనులు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉంటే దాన్ని ఓర్వలేక ఇలాంటి దుష్ప్రచారానికి చేస్తున్నారు. దీనిపైన IVRS కాల్స్ చేశారు. ప్రతి ఇంటికి ఫోన్ పోయేటట్టుగా జగన్ మీ భూమి లాక్కుంటారు. తర్వాత షార్ట్ ఫిలిమ్స్ చేశారు. వీటిపైన మేము 5 కంప్లైంట్లు ఇచ్చినాం ఎన్నికల కమిషన్కి. కానీ ఎన్నికల కమిషన్ ఒక కంప్లైంట్లో CIDకి కేసు రిజిస్టర్ చేయమని చెప్పింది. కేసు రిజిస్టర్ చేశారు. అయినప్పటికీ వీళ్ళు కోర్టులపైన గౌరవం లేదు, చట్టాలపైన గౌరవం లేదు. ఎవరేం చేసుకుంటారో చేసుకోండి అని నిర్భీతిగా వాళ్ళ దుష్ప్రచారాన్ని కొనసాగిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అదేవిధంగా ఇవాళ కూడా ఇచ్చాం కాంప్రిహెన్సివ్గా. ఈ అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వడం అనేదే ఒక నేరం. ఎందుకంటే అబద్ధాలను ప్రచారం చేయకూడదు. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రకారం పాలసీలపైన, గత రికార్డులపైన ఏవైనా ఉంటే మాట్లాడొచ్చు, కానీ వ్యక్తిగత అననానికో లేకపోతే ఇంకొక పార్టీకి లేనిపోనివి ఆపాదించడము ఇట్లాంటివి చేయరాదని చెప్పి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్లో క్లియర్గా ఉంది. కాబట్టి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్కి ఇది విరుద్ధంగా ఉన్నాయి. కాబట్టి ఈ అడ్వర్టైజ్మెంట్ల పైన కూడా వీళ్ళు ఇచ్చే వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోమని మరోసారి మేము వీళ్ళను కోరడం జరిగింది. ఈ సందర్భంగానే ఇంకొన్ని విషయాలు ఏమంటే, ఇప్పుడు ఈ యాక్టుకు సంబంధించి ప్రజలకు క్లారిటీ ఇవ్వాలదలుచుకున్నది ఏంటంటే 17,000 గ్రామాల్లో భూ సర్వే కంప్లీట్ అయితేనే ఈ యాక్ట్ అమల్లోకి వస్తుంది. రెండో విషయం, రూల్స్ ఫ్రేమ్ చేయకుండా ఈ యాక్టు అమల్లోకి రాదు. తర్వాత హైకోర్టులో ల్యాండ్ టైటిలింగ్ యాక్టుకు సంబంధించి కేసులు పరిష్కారం అయ్యేంత వరకు కూడా ఈ చట్టం ఇంప్లిమెంట్ కాదు. కాబట్టి అమల్లో లేని చట్టాన్ని గురించి తెలుగుదేశం పార్టీ వీళ్ళు ప్రచారం చేయడం అనేది చాలా దుర్మార్గమైంది. ఇది ప్రజలను నమ్మవద్దని కోరుతున్నాం. ఎందుకంటే ఇవాళ కూడా చూసాం, పేద ప్రజలకు ఏదైనా వాలంటీర్స్ వ్యవస్థను ఎలా చేశారో చూసాం. ఇవాళ 14,000 కోట్లు ఈ ప్రభుత్వం విద్యా దీవెనకు కానీ, లేకపోతే చేయూతకు కానీ, సున్నా వడ్డీకి కానీ, ఆసరాకు కానీ, వీటన్నిటికీ 14,000 కోట్లు రిలీజ్ చేయాల్సి ఉంటే ఇవి ఎప్పటి నుంచినో వస్తున్న పథకాలు. ఆ పథకాలను అడ్డుకునేదానికి ఈసీకి కూడా ఇది లేదని చాలా సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి. అయితే ఈ కూటమి ఏర్పడిన తర్వాత బీజేపీతో ఉన్న సాన్నిహిత్యంతో వీళ్ళు కేంద్ర ఎన్నికల కమిషన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ పథకాలను అడ్డుకోవడం జరిగింది. దాన్ని కోర్టులో వేసి లబ్ధిదారులు కోర్టుకు వెళ్తే కోర్టు ఫేవరబుల్గా ఆర్డర్ ఇచ్చి ఈరోజు 5 గంటల లోపల వీటన్నిటినీ మీరు రిలీజ్ చేసుకోవచ్చు అని చెప్పి ఇస్తే, దానిపైన తెలుగుదేశం పార్టీ ఈ ఆర్డర్ని ఎట్లయినా సరే ఇంప్లిమెంట్ కాకూడదనే ఉద్దేశంతో, పేద ప్రజలకు ఆ పథకాలు అందకూడదనే ఉద్దేశంతో నవతరం పార్టీ అనే ఒక పార్టీ పేరుతో ఢిల్లీ నుంచి ప్రముఖ లాయర్లను 4-5 కట్టగట్టి దించి వీళ్ళు ఫీజులు పే చేసి కోట్ల రూపాయలు వాళ్ళు ఉదయమే రిట్ అపీల్స్ చేసి ఇంతవరకు ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. నిన్న కోర్టు 5 గంటల లోపల ఈ ఆర్డర్ల ప్రకారం పేద ప్రజలకు అందించాల్సిన డబ్బును కూడా
ఈ ప్రభుత్వం అందించలేకుండా చేయగలిగారు. ఈ నవతరం పార్టీ అనేది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇవి స్పష్టంగా చూడండి. దీంట్లో రావు సుబ్రహ్మణ్యం నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఈయన లోకేష్ పాదయాత్ర యుగలం పాదయాత్ర ముగిసిన తర్వాత ఆయనకు స్వాగతం పలుకుతూ పెట్టిన పోస్టర్లు, చంద్రబాబు నాయుడు గారితో ఉన్న చంద్రబాబు నాయుడు బర్త్డే సందర్భంగా విషెస్ తెలిపిన అలాగే పత్తిపాటి పుల్లారావు వీళ్ళందరితో ఉన్న ఈ విధంగా తెలుగుదేశం పార్టీ పరోక్షంగా పేద ప్రజల పొట్టను మరోసారి కొట్టాలని ప్రయత్నం చేసింది. అయితే ఈ డీబీటీ మే 14వ తారీఖు అందరి ఖాతాల్లో జమ చేయడానికి ప్రభుత్వం అనేది నిర్ణయించుకుంది. అదేవిధంగా ఈ సందర్భంగా ఇంకోటి ఏంటంటే, ఈ ఎలక్షన్స్ కోడ్ ఉన్నప్పుడు ఈ మోసాలు, ఈ ఐవీఆర్ఎస్ కాల్స్, లేకపోతే ఇట్లాంటి దుష్ప్రచారమే కాకుండా దౌర్జన్యాలు చేయడం మొదలుపెట్టారు తెలుగుదేశం గారు. మహిళల పైన కూడా మాచర్ల, కొవ్వూరు, తర్వాత బాలినేని గారి కుమార్తెను, తర్వాత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి భార్య పైన దాడి, తర్వాత కొవ్వూరులో మహిళా మంత్రి తానేటి వనిత పైన దాడి, ఇవన్నీ అంటే ఈ ఎన్నికల్లో ఎలాగో ఎలా భయభ్రాంతులను చేయాలా, తద్వారా మేము అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అదేవిధంగా ఇంకో రూపంలో కూడా వాళ్ళు కోమటి జయరాం ఇలాంటి వాళ్ళని ఎన్ఆర్ఐలను పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా డబ్బులు పంపిణీ చేయాలని చెప్పి ఎన్ఆర్ఐలను 5,000 మందిని రంగంలోకి దిగినట్లు స్పష్టంగా వార్తలు వచ్చాయి. వాటిపైన మానిటర్ చేయమని కూడా మేము ఎలక్షన్ కమిషన్ను కోరడం జరిగింది. అలాగే సిఎఫ్డి సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనే పేరుతో కొంతమంది నిమ్మగడ్డ రమేష్ లాంటి వాళ్ళు ఎలక్షన్ వాచ్ పేరుతో ఈ వ్యవస్థను దుర్వినియోగం చేయాలని చేసుకుంటున్నారు. కాబట్టి ముఖ్యంగా ఈ పచ్చ మీడియాను ప్రజలు విశ్వసించద్దని వీళ్ళ రోత రాతలను కానీ, జగన్ను తిట్టడమే లక్ష్యంగా చేస్తున్న కానీ, తర్వాత వివిధ అభ్యర్థులను పరిచయం చేసే కార్యక్రమాల్లో జగన్ చేస్తే వాళ్లకు వ్యతిరేకంగా వార్తలు రాయడం, ఇవన్నీ తర్వాత నేరస్తులుగా చిత్రీకరించడం. ఈరోజు పత్రికల్లో 50 వార్తలుంటే 48 వార్తలు ఈ పార్టీకి వ్యతిరేకంగా రాయడం, వీటన్నిటిపైన కూడా మేము కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో కూడా మేము వీళ్లను ఈ పార్టీకి జరిగిన ఏదైనా పరువుకు భంగం కలిగించే చర్యలు జరిగితే వాటన్నిటిపైన కూడా న్యాయబద్ధంగా మేము పోరాడతాం. కాబట్టి ప్రజలకు ముఖ్యంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ ఎన్నికల్లో అప్రమత్తంగా ఉండండి. చంద్రబాబు భస్మాసురుడు లాంటి వాడు, ఆయన హస్తం పడితే గతంలో ఏమైనారో మనం చూసాం. కాబట్టి అతనివి సోషల్ మీడియా, తర్వాత వాళ్ళ పెంపుడు కుక్కలైన పచ్చపత్రికలు, వీళ్ళు పచ్చ మీడియా, వీళ్ళు రాసే వార్తలను నమ్మొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నా.